profit that can be earned is PIXI. The objective is to obtain filling of knapsack with maximum profit earned. So here, now we will compare knapsack problem with general problem. So in olden days, there was a store, assume that, which contains different types of ornaments or gold powders, which are made up of gold. Let N1, N2, N3 be ornaments, cost and weight of those ornaments are C1, C2 and C3 dollars, W1, W2, W3 pounds respectively. Now a thief wants to rob the ornaments such that he should get maximum profit. In this, the thief can't place fraction of ornament in the bag. So either he can place ornament completely in the bag or he can't place ornaments. So actually అయితే మనము లాస్ట్ అంటే గ్రీడీ మెటల్ ఏంటి గోల్డ్ పౌడర్ అని చెప్పాం. సో మనం ఏంటంటే ఫ్రాక్షన్ అయితే కుదురుతుంది. ఇక్కడ ఆర్నమెంట్స్ అని చెప్తున్నాం. సపోజ్ ఒక గొలుసు అనుకున్నాం, లేకపోతే ఒక నెక్లెస్ అనుకున్నాం, లేకపోతే ఒక ఇయర్ రింగ్స్ అనుకున్నాం. ఓకే, సో అయితే వచ్చేటప్పటికి దానిని ఫ్రాక్షన్ చేయలేంగా, అంటే కట్ చేయలేంగా. ఇప్పుడు సపోజ్ 3/4 పట్టుద్ది, దాన్ని కట్ తెంపలేంగా. సో అంటే అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు, సో హియర్ we are going to dynamic programming. So here, and actually here we are find out the optimal solution. For that here this is for that here ఏంటంటే యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నాము, జీరో అని ప్రెజెంట్ చేస్తే ఏం చేస్తున్నామండి. సో హియర్ we can't place the ornament in that bag. One refers to we can place ornament into the bag. Okay, so ante ippudu suppose xi means here x of 0 refers to we can't place that item into the bag. Here x1 refers to we can place, and suppose here x1 one ornament placed into the bag, x2 second ornament, third ornament, so on. అంటే ఎన్ని ఆర్నమెంట్స్ సపోర్ట్ చేస్తుంది అన్నది. హియర్ అయితే మనము ఇక్కడ ఏంటంటే m size of the bag, that means size of the empty bag, that means size of the knapsack. సో మనం ఏంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ లో ఈ సొల్యూషన్ ద్వారా మనము చేయడం జరుగుతుంది. సో అది ఏమిటి అనేది చూద్దాము. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్. s to the power of i1 PIWI means profit and weight. అంటే ప్రాఫిట్స్ వెయిట్స్ ఇస్తారు మనట్లాగా P1 P2 P3 W1 W2 W3 లైక్ దట్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో అయితే ఏంటంటే మనము ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ గా ఏంటంటే s to the power of 0 ఈక్వల్ టు, అంటే ఇక్కడ సెట్స్ తో ఉంటుంది అనమాట. దీస్ సెట్స్ ఆర్ P1 W అంటే ప్రాఫిట్ వెయిట్స్ తో P1 W1 P2 W2 P3 W3 లైక్ ద సెట్స్. సో అక్కడ ఏంటంటే ఇనీషియల్ గా మనము s to the power of 0 తీసుకున్నాం, దట్ మీన్స్ 0 సెట్. సో దిస్ ఇండికేట్స్ ద ప్రాఫిట్ అండ్ దిస్ ఇండికేట్స్ ద వెయిట్. సో హియర్ టు క్యాలిక్యులేట్ ది for this problem, these two are the formulas. S to the power of i1 equal to s to the power of I minus 1 plus PIWI. అమ్మ ఈ PI అనేది కిందకి రావాలి, బై మిస్టేక్ పైకి వచ్చింది. ఓకే, PIWI. సో ఆఫ్టర్ దట్ హియర్ దిస్ ఈజ్ ఫర్ ఎడిషన్. అది కూడా చూద్దాం ఏంటి అని. ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలమ్మా. s to the power of I equal to s to the power of I minus 1 plus ఈ s to the power of I1. అంటే ఇక్కడ ఏదైతే సెట్ వచ్చిందో దాన్ని మర్జ్ చేయాలి. అదంటే ఏంటో ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. కన్సిడర్ n equal to 3, m equal to 6, W1 W2 W3 2 3 4 profits P1 P2 P3 1 2 5. అంటే అప్పుడు మీరు ఏంటంటే P1 W1 P2 W2 P3 W3 సెట్స్ గా వేసుకుంటే మీకు ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎలా అవుతుందమ్మా, P1 W1 P2 W2 P3 W3 అంటే హియర్ 1 minute. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆ 2 బేస్ చేసుకొని అప్పుడు మీరు P1 W1 అంటే ఏమవుతుందమ్మా 21, P2 W2 అంటే 23,
P3W3 అంటే 5 4. సో ఆ సెట్స్ ఫస్ట్ ఇనీషియల్ గా వేసుకోవాలమ్మా. P1W1 అంటే 1 2 అట్లా. సో ఆ సెట్స్ మీరు పక్కన రాసుకోవాలి. సో ఫస్ట్ ఇనీషియల్ గా S00 అన్నాం కదమ్మా, ఇక్కడ ఇనీషియల్ గా తీసుకోమన్నాం కదా, S⁻0 సో అది ఇనీషియల్ గా తీసుకున్నాము. S⁻0 సో తర్వాత ఏమన్నాము, ఇక్కడ S⁻I1 అన్నాం. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఐటమ్ తో స్టార్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ I=1. సో దట్ మీన్స్ S⁻1 అంటే I=1 తో స్టార్ట్ చేయాలి. సో S⁻1 ఈక్వల్ టు ఇక్కడ S⁻1 అంటే ఏమవుతుంది, I అంటే 1 కదా, సో 1 - 1 అంటే 0 అవుతుంది కదా, అంటే S⁻0 ప్లస్ ఇక్కడ PIWI అనుకున్నాను కదా, మిస్టేక్ జరిగిందని. సో PIWI, సో S⁻5 అంటే S⁻0 ఇనీషియల్ గా తీసుకున్నాము. ఓకే, S⁻0 తీసుకున్నాము సో ఇనీషియల్ గా. సో అయితే ఏమవుతుందంటే ఫస్ట్ అది అప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఇక్కడ S⁻0 నేమో 0 కాదు, ప్రింటింగ్ కూడా తప్పుపడింది. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే S⁻5 - 1 PIWI కదా, అంటే P1W1 కదా, అంటే S⁻0 అంటే ఇది మెన్షన్ చేయాలి. సో అందుకని 0 + 0 ఇచ్చాం. సో నెక్స్ట్ PIWI అంటే P1W1 కదా, పక్కన వేసుకోమన్నాను కదా, P1W1 P2W2 P3W3. సో అలా మనకేంటంటే P1W అంటే 1 2 వచ్చింది. ఇక్కడ నేను ఏం చెప్పాను, యాడ్ చేయమన్నాను. అంటే ఏం జరగాలి, 0 + 0 0, 0 + 1, 2 అంటే ఏంటి, 0 + 1 0 + 2. సో దట్ మీన్స్ దిస్ ఈస్ 1, 2. అమ్మ ఇక్కడ ఈ ఒక్క 0 లేదురా, ఇది ఒక్కసారి ఇది ఒక్కటే S⁻0నే. ఓకే, సో మనకేంటంటే అలా S⁻11 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు ఇది S⁻0 S⁻11 కదా, ఇప్పుడు ఏం జరగాలి, ఆ ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే S⁻1. ఇక్కడ ఏం రావాలి, S²1. అలాగే నెక్స్ట్ S2 S² S³ అలా ఎన్ని ఐటమ్స్ ఉంటే సో అన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఇది లేదనుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేటప్పుడు S⁻1 అంటే ఏమన్నాము, దానికి ఫార్ములా S⁻0 ప్లస్ S⁻11. ఇది ఇక్కడ అదే చెప్పాం, మెర్జ్ చేయాలి. అంటే S⁻5 - 1 అంటే I=1 అంటే S⁻5 - 1 అంటే S⁻0 కదా, ప్లస్ I=1 అంటే S⁻11 కదా. సో అలా చేస్తే ఏమవుతుంది, ఈ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా వస్తే ఏమన్నారండి, మర్జింగ్ అన్నారు. ఇందాక ఇది ఎడిషన్ అన్నారు, ఇది మర్జింగ్. ఇది ఎడిషన్ అంటే ఏంటి, ఇది జాగ్రత్త అండి, ఇది యాడ్ చేసాం. మర్జింగ్ అంటే ఏంటి, సెట్స్ ని యాడ్ అంటే యాడ్ చేయడం కాదు. ఇప్పుడు 0 + 0 ఇది ఒక సెట్, మర్జ్ అవ్వడం. అంటే ఎన్ని సెట్స్ ఉన్నాయో వాటిని కంబైన్ చేయడం మనం. అంటే ఏం జరుగుతుంది, 0 0 + 1 2 అంటే మర్జ్, అంటే ఎన్ని సెట్స్ ఉన్నాయో ఆ సెట్స్ ని ఒక చోట ప్రెజెంట్ చేసాం. సో నౌ హియర్ ఇప్పుడు అది S²1 ఈక్వల్ టు మళ్ళీ అలాగే ఫార్ములా ఏమైంది, ఇప్పుడు I=2 కదా, S⁻1 అయింది, P2W2 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, S⁻1 అంటే ఈ సెట్ కదా, సో ఈ 0 0 1 2ని తీసుకున్నాం. 0 0 1, 2 ప్లస్ ఇక్కడ ఏం చేసాం, P2W2 అంటే ఏమొచ్చింది, ఇందాక ప్రాబ్లం 2 3 వచ్చింది. అంటే ఏంటి, ఇది ఎడిషన్ అమ్మా. ఒకసారి జాగ్రత్త, ఇదేమో ఎడిషన్, సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటి, సెట్స్ ని కంబైన్ చేయాలి, మర్జింగ్ అంటే. సో ఆ ప్రకారంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సెట్స్ ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయడం అంటే ఏమైంది, ఈ సెట్ 0 0 + 2 3తో యాడ్ చేసాం, అంటే ఏమొస్తుంది, 2 3 వస్తుంది. నెక్స్ట్ 1 2 + 2 3 అన్నాం, అప్పుడు ఏమవుతుంది, 3 5 అవుతుంది. సో ఆ ప్రకారంగా 2 3 3 5 అనేది వచ్చింది. అమ్మ ఫాలో అవుతున్నారా, ఇంకోసారి చెప్పనా. ఫస్ట్ అంటే యాక్చువల్ గా ఏంటంటే మన గ్రీడీ మెథడ్ లో ఫ్రాక్షన్ పాయింట్ ని ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్ ని సపోర్ట్ చేయట్లేదు. సో
ఆ ఫ్రాక్షన్ పార్ట్ ని సపోర్ట్ చేయకుండా ఉంటే ఆర్నమెంట్స్ ని ఎంటీ బ్యాగ్ లో ప్లేస్ చేస్తుంటే ఎలా సాల్వ్ చేయాలి, అది సొల్యూషన్. సో దాని పర్పస్ గా మనం ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ లో ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకుని, ఇది పిఐ అమ్మా, పి టు ద పవర్ ఆఫ్ ఐ కాదు, పిఐ డబ్ల్యూఐ. నేను వీలైతే ఒకసారి నేను సరి చేశాక పంపిస్తాను రెండు మొత్తము మళ్ళీ పిపిటి. సో అక్కడ ఏమవుతుందంటే పిఐడబ్ల్యూఐ. సో ఇది యాడ్ చేసాం. ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇనీషియల్ గా ఎస్ టు ద పవర్ ఆఫ్ 0 తో స్టార్ట్ చేయాలి. సో ఎస్ టు ద పవర్ ఆఫ్ 0 తో స్టార్ట్ చేస్తే ఇనీషియల్ గా 0, 0. సో అది బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎస్ టు ద పవర్ ఆఫ్ 0, 0 సెట్ ఉంది. సో నెక్స్ట్ ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే మనం ఏమన్నాము, ఎస్ టు ద పవర్ ఆఫ్ 5 - 1 ప్లస్ పిఐడబ్ల్యూఐ అంటే P1W1 అన్నాం. అంటే ఎస్ టు ద పవర్ ఆఫ్ 0 అంటే 0 కదా, ప్లస్ P1W1 కదా, ఈక్వల్ టు 1. సో 1, 2. సో ఈ 0 ఈ 1 తో యాడ్ చేసాం, ఈ 0 ఈ 2 తో యాడ్ చేసాం. సో యాడ్ చేసామండి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏమన్నాం, ఎస్ టు ద, ఇక్కడ మీరు కావాలంటే ఇది యాడింగ్ అని రాయండి, ఇది మెర్జింగ్ అని రాయండి. ఇదేమన్నాం, ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే హియర్ వీఆర్ గెట్టింగ్ దిస్ వన్. సో అక్కడ ఏమన్నామండి, ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎస్ టు ద పవర్ ఆఫ్ 0 ప్లస్ ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 వచ్చింది. అంటే ఏం జరిగింది, 0 ప్లస్ 1, 2 ఇది మర్జ్ అంటే కంబైన్ చేసిన ఈ సెట్ ని కంబైన్ చేస్తే హియర్ వీఆర్ గెట్టింగ్ 0, 1, 2. అయితే ఇప్పుడు ఇది I ఈక్వల్ టు 1 కి, ఇప్పుడు I ఈక్వల్ టు 2 కి చేయాలన్నమాట. సో అంటే ఏమైంది, ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఆఫ్ 1 ఈక్వల్ టు S1 ప్లస్ P2W2. సో అలాగే చేస్తే మన ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఈ సెట్ వచ్చింది కదా ఆన్సర్. సో 0, 1, 2 ప్లస్ 2, 3 వచ్చింది. అంటే మనం ఏంటి, ఈ 2, 3ని 0, 0తో యాడ్ చేస్తున్నాం, ఈ 2, 3ని 1, 2తో యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమొచ్చింది, 2, 3 అదొక సెట్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది, 3, 5 అదొక సెట్ వచ్చింది. అంటే అది ఎస్ స్క్వేర్ ఆఫ్ 1. సో నెక్స్ట్ ఏంటి, ఎస్ స్క్వేర్, దానికేంటి ఫార్ములా, ఈ ఫార్ములా 2తో మనం అప్లై చేస్తే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఆఫ్ 1. సో అలాగా మనం ఈ ఫార్ములాకి వెళ్తే ఇది మర్జింగ్ అండి. మనకేంటి ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఏమొచ్చింది, 0, 0, 1, 2 వచ్చింది. ఎస్ స్క్వేర్ ఆఫ్ 1 అంటే మనకి వచ్చింది 2, 3, 3, 5 వచ్చింది. అంటే ఈ ప్లస్ అనేది ఇక్కడ మర్జ్ చేస్తున్నాం. మర్జ్ చేస్తుంటే ఈ మొత్తం 4 సెట్స్ కంబైన్ చేసాం. సో ఒక చోట పెట్టాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు I ఈక్వల్ టు 3తో అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అంతవరకు వెళ్ళాలి. 4 ఐటమ్స్ ఉంటే 4 దాకా వెళ్ళాలి. ఇప్పుడు థర్డ్ ఐటమ్ గా అంటే SQ ఆఫ్ 1. సో దానికి ఏంటి, మన ఆ ఫార్ములాలో I వాల్యూ 3తో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ P3W3 వచ్చింది. ఎస్ స్క్వేర్ అంటే ఈ సెట్, ఈ 4 సెట్స్, అదే 4 ఐటమ్స్ ఉన్నది, ఈ 4 సెట్స్ తో ఉన్నది, ప్లస్ P3W3 అంటే 5, 4. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 5, 4 ప్లస్ 0, 0 ప్లస్ 5, 4, 1, 2 ప్లస్ 5, 4, 2, 3 ప్లస్ 5, 4, 3, 5 ప్లస్ 5, 4 చేసాం. సో అలా చేయగా వచ్చింది మనకి ఈ ఆన్సర్ 5, 4, 6, 6, 7, 7, 8, 9. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, నెక్స్ట్ మర్జింగ్ ఫార్ములా ఉందిగా, సో దానికి మనం అప్లై చేస్తే I వాల్యూ 3తో అప్లై చేస్తే మనకేంటి ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ క్యూబ్ ఆఫ్ 1 వచ్చింది. అంటే ఏంటి, ఎస్ స్క్వేర్ అంటే మనకి 0, 0, 1, 2, 2, 3, 3, 5. ఎస్ క్యూబ్ ఆఫ్ 1 అంటే 5, 4, 6, 6, 7, 7, 8. వీటిని ఏం చేయాలి, మర్జ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఓకే. అయితే ఇక్కడ వరకు అర్థమైందమ్మా స్టూడెంట్స్, అందరికి అర్థమైందమ్మా? ఇది చేస్తుంటే అమ్మా ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు జాగ్రత్త, ఇక్కడ ఇదే ఇంపార్టెంట్. అది ఒక ఎత్తు అయితే ఆ రిమైన్ ఇప్పుడు మనకి కావాల్సిన యాక్చువల్గా ఏంటి, వాల్యూస్. యాక్చువల్గా ఫార్ములా ఏముంది, PIXI ప్లస్ P2, అదే సారీ PIXI అంటే P1X1 ప్లస్ P2X2 ప్లస్ P3X3 అలా కదా. మనకి X1, X2, X3 అది 0 1 అలా కదా మనం అప్పుడు సాల్వ్ చేసాం ఇది గ్రీడీలో. ఇక్కడ కూడా
x1 0 అంటే x1 0నా 1 x2 0నా అది ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము పర్జింగ్ రూల్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫైనల్ గా మనకి ఈ మొత్తం సెట్స్ వచ్చినాయి కదా అమ్మా, అర్థమవుతుంది. ఈ మొత్తం ఈ సెట్స్ వచ్చినాయి. అయితే మనకి బ్యాక్ సైడ్ ఎంత 6 కదా, మనకి బ్యాక్ సైడ్ 6 కానీ ఇక్కడ సెట్స్ 7 7 8 9 అంటే వెయిట్ P1 W1 అంటే వెయిట్ ఇది 7 వెయిట్ ఇది 9 ఉంది. బ్యాగ్ లో పడుతుందా? పట్టదు. అంటే మనము తీసుకోవాల్సిన ఈ సెట్ ని కన్సిడర్ చేయకూడదు అనమాట. ఇంకొకసారి ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు x1 వాల్యూ 1 అంటే బ్యాగ్ లోకి ప్లేస్ చేస్తున్నామా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏంటంటే ఇక్కడ పర్జింగ్ రూల్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏ సెట్ అంటే ఉన్న వాటిలో ఏ సెట్ ని కన్సిడర్ చేయాలి, ఏ సెట్ ని కన్సిడర్ చేయకూడదు అని. అయితే మనం ఇక్కడ సెట్ అంటే యాక్చువల్గా PW తో ఉంది, ప్రాఫిట్ వెయిట్స్ తో ఉన్నది. ఈ 0 0 1 2 2 3 3 5 5 4 6 6 7 7 8 9. అయితే అంటే ఏంటి, ఇక్కడ ఈ రెండు సెట్స్ లో ఇది 7 9 అంటే వెయిట్ మన 6 వరకే కదా. సో అందుకని సెట్ లో ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. అమ్మ అర్థమవుతుందా? ఫస్ట్ మనము ఫైనల్ గా అంటే ఇప్పుడు 3 ఐటమ్స్ కాబట్టి ఇక్కడ ఇంతవరకు వచ్చింది. అదే 4 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఏంటి ఫార్ములా ఇది s⁴ of 1 equivalent to s³ plus P4W4 s⁴ equal to s³ 1 అని ఇంకొకటి కూడా వచ్చేది. కానీ మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో మనం ఇంతవరకు ఆపామన్నమాట. అయితే ఇప్పుడు మనం x1 x2 x3 ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిలో ఏ సెట్ ని ఉంచాలి, ఏ సెట్ ని డిస్కార్డ్ చేయాలనేది ఉంటుంది అనమాట. అయితే మనం ఈ రెండు సెట్స్ ని తీస్తున్నాం. రీజన్ ఏంటంటే ఇక్కడ PW తో కదా సెట్స్ అని ఉన్నాయి, ప్రాఫిట్ వెయిట్స్ తో కదా. ఇక్కడ ఇది 7 9 ఈ సెట్ లో 7 అంటే మనకి వెయిట్ అంటే 6 కదా మాక్సిమం కెపాసిటీ. మన ప్రాబ్లం లో చెప్పుకుంది మాక్సిమం సైజ్ బ్యాక్ కెపాసిటీ 6 అన్నాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 6 అంటే ఇప్పుడు 7 9 అనేది ఎలా ప్లేస్ చేయలేము కదా, అందుకని సెట్స్ రెండింటిని ఈ మొత్తంలో నుంచి డిస్కార్డ్ చేస్తున్నాం. అయితే దీనితో పాటు ఇంకా కూడా డిస్కార్డ్ చేయొచ్చు. అవి ఏంటి, ఎలా డిస్కార్డ్ చేయాలి? అదేంటంటే ఇక్కడ ఏంటంటేనమ్మా ఇప్పుడు ఇక్కడ సెట్స్ ఉన్నాయి కదా, దానికి ఇక్కడ పర్జింగ్ రూల్ అని తీసుకుంటున్నాం అన్నమాట. పర్జింగ్ రూల్ అంటారు. అయితే ఏంటంటే మనకి ఏంటంటే మనం s⁻0 s⁻01 ఇలా మనము పేర్స్ తో సెట్స్ వచ్చినాయి కదా, అంటే PW అలాగా. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇది PJWJ PKWK అనుకుంటున్నాను అనుకో. అంటే ఫస్ట్ సెట్ J సెకండ్ సెట్ K అనుకున్నా. సపోజ్ ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఇది PJWJ ఇది PKWK. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఇది PJWJ PKWK. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఇది PJWJ PKWK అలా అన్నమాట. సో అది ఇక్కడ వరకు చూసుకోవాలి. అయితే ఇదంతా మీకు గుర్తించుకోవడం కష్టం అంటే నేను ఈజీగా ఏం చెప్పదలుచుకున్నానంటే మన ఈజీ వేలో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు వెయిట్ చూడండి. ఇక్కడ వెయిట్ 0 ఉంది కదా, నెక్స్ట్ 2 3 5 4 అలా ఉన్నది. అంటే వీటిలో కూడా ఈ 7 8 అదే 7 9 అనేది బ్యాగ్ లో పట్టవని ఇది డిస్కార్డ్ చేస్తున్నాం. వీటిలో కూడా కొన్ని డిస్కార్డ్ చేయాలన్నమాట. అది ఏమి డిస్కార్డ్ చేయాలి, అది ఏమి డిస్కార్డ్ చేయాలి అంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది PJWJ అనుకుంటే ఇది PKWK అనుకుంటే సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది దీనికన్నా పెద్దది ఉంది. సో అలా ఎప్పుడైతే వెయిట్ అనేది ఈ వెయిట్ కన్నా అంటే ఇది PJWJ అనుకొని ఇది PKWK అంటే WK కన్నా WJ వెయిట్ ఎక్కడ ఎక్కువ అవుతుందో సో దానిని డిస్కార్డ్ చేయాలి. వన్స్ అగైన్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మన 1 0 వాల్యూస్ వస్తాయండి. ఈ సెట్స్ ఆ రెండు ఫార్ములాస్ చూసుకొని ఈ సెట్స్ ఫ్రేమ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇది ఎలా అన్నది చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ రెండింటిని డిస్కార్డ్ చేయడానికి కారణం ఏంటంటే PW కాబట్టి ఇది PW లో వెయిట్ 7 9 ఉంది కాబట్టి బ్యాగ్ సైజ్ మాక్సిమం సైజ్ 6 కాబట్టి సో ఈ 7 9 ఎలాగో బ్యాగ్ లో పట్టదు కాబట్టి
ఈ 2 సెట్స్ ని డిస్కార్డ్ చేసాం. ఓకే, సో దానితో పాటు ఈ 3, 5 కూడా డిస్కార్డ్ చేయాలి. అంటే రీజన్ ఏంటంటే మీకు ఇంకా క్లారిటీగా ఒక్క నిమిషము ఇక్కడ చూపించేస్తాను. అంటే ఫైనల్ సెట్ ఏంటి అన్నది ఇక్కడ చూపించేద్దాం, ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. జీరో జీరో ఫస్ట్. ఓకే, నెక్స్ట్ అమ్మా 1, 2 ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ 2, 3 ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ 3, 5 తీసుకోలేము. ఎందుకని ఇప్పుడే కదా చెప్పా, దీన్ని ఇంకా మీకు రెడ్ మార్క్ లో పెడితే ఇంకా మీకు బాగుంటుంది. 1 minute. ఈ రెండింటిని కూడా తీస్తున్న సెట్స్ ని కూడా రెడ్ మార్క్ లో పెడుతున్నా. అంటే వీటిని తీసేస్తున్నామని అర్థం అనమాట. ఎందుకంటే అర్థమైందా, ఇది పీజే డబ్ల్యూజే, ఇది పీకే డబ్ల్యూకే అనుకుంటే ఫైనల్ గా రాసేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫైనల్ సెట్ అమ్మ. అంటే వీటిని తీసేసా. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది పీజే డబ్ల్యూజే, పీకే డబ్ల్యూకే అనుకుంటే డబ్ల్యూజే కన్నా డబ్ల్యూకే చిన్నదైతే, అంటే డబ్ల్యూకే కన్నా డబ్ల్యూజే పెద్దదైతే ఆ సెట్ ని కూడా డిస్కార్డ్ చెయ్యాలి. అమ్మ ఫాలో అయ్యారా పిల్లలు? ఓకే, అంటే ఫైనల్ గా మనకి వచ్చిన సెట్ ఇది అన్నమాట. ఇప్పుడు ఈ సెట్ తీసుకోవాలి. తీసుకొని చెప్పాం కదా అది ఎలా అన్నది చాలా జాగ్రత్త. అర్థం కాకపోతే అడగండి, మళ్ళా చెప్తా. ఫస్ట్ మాక్సిమం సైజ్ ఇక్కడ 6 కదమ్మా. బ్యాగ్ లో ఇది డిస్కార్డ్ చేసేసాం, ఇది డిస్కార్డ్ చేసాం. ఇక్కడ మాక్సిమం గా ఉన్నది కదమ్మా, ఇక్కడ ఈ లాస్ట్ ఉంది కదా, అంటే మాక్సిమం బ్యాగ్ సైజ్ ఏంటి 6 కదా. సో ఆ సెట్ ని తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఇనీషియల్ గా. సో అదే ఇక్కడ చేసామన్నమాట. ఏంటంటే 6 బిలాంగ్స్ టు S3. అంటే ఇప్పుడు మనము ఇలా S3, S1, S2 అలాగా చేసాం కదమ్మా. చూడండి, ఇప్పుడు S3, S2 అలా చేసాం కదా. అంటే దానికి ఫార్ములా అన్నమాట. ఏంటంటే PIWI బిలాంగ్స్ టు S1, S to the power of n, PIWI నాట్ బిలాంగ్స్ టు S to the power of n-1. సో ఈ ఫార్ములాని తీసుకొని xn అంటే x అంటే మనము ప్లేస్ చేయగలమా లేదా అనేది చూస్తాం అనమాట. వన్స్ అగైన్ PIWI బిలాంగ్స్ టు S to the power of n, PIWI నాట్ బిలాంగ్స్ టు S to the power of n-1 అనేది చూసి, సో ఆ కండిషన్ ట్రూ అయితే మనం ఏంటంటే బ్యాగ్ లోకి పెట్టచ్చు. కండిషన్ ఫెయిల్ అయితే మనము బ్యాగ్ లోకి ప్లేస్ చేయలేం. సో అది బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి 6 అంటే దాన్ని కూడా ఎందుకు తీసుకోవాలన్నాను, మాక్సిమం సైజ్ 6 కదమ్మా. సో అందుకని ఈ సెట్ తీసుకున్నామట. లాస్ట్ సెట్ కదా, ఇప్పుడు సెట్ లోనే లాస్ట్ ఎలిమెంట్స్ కదా ఇది. ఓకే, సో అది తీసుకోవాలన్నమాట. సో అలా ఏమవుతుందంటే 6 తీసుకొని బిలాంగ్స్ టు S3 అంటే 3 కదా, 3 ఐటమ్స్ కదా. అంటే 3 ఐటమ్స్ నుంచి థర్డ్ ఐటమ్ నుంచి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో అందుకని థర్డ్ ఐటమ్ అంటే ఫస్ట్ ఇప్పుడు 4 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ 4th ఐటమ్ ని, సెకండ్ థర్డ్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ ఫస్ట్, అట్లా అనమాట. సో అలా ప్లేస్ చేసుకుని ఇప్పుడు 6 తీసుకున్నా కదా. సో ఆ ఫార్ములా ఏంటి, 6 బిలాంగ్స్ టు S3, 6 నాట్ బిలాంగ్స్ టు S2. అంటే ఈ 6 అనే సెట్ S3 లో ఉందా లేదా? ఓకే, 6 అనే సెట్ S3 లో ఉందా లేదా? ఉన్నది. 6 అనేది S2 లో ఉండకూడదు అన్నాం, నాట్ బిలాంగ్స్ టు S2. ఇక్కడ లేదు. అంటే రెండు కండిషన్స్ ట్రూ అయితే X1 X3 1 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 6 అనే సెట్ S3 లో ఉందా లేదా? ఉన్నది. 6 అనే సెట్ S2 లో ఉందా లేదు? నాట్ బిలాంగ్స్ టు, లేదు. అంటే ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే అంటే X3 లోకి ఐటమ్ ని ప్లేస్ చేయొచ్చు అని అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ X3 = 1 అంటే ఐటమ్ ని ప్లేస్ చేసేసాము. అంటే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి,
సెకండ్ ఐటమ్ అంటే ఇప్పుడు x3 అయిపోయింది సెకండ్ ఐటమ్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే P2W2 1 మినిట్ ఫస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా P2W2 P3W3 ఓకే 54 ఓకే. అయితే ఏం చేస్తున్నాము నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు ఈ 54 ఎలా వచ్చిందంటే P3W3 అనమాట. ఈ 54 ఎలా వచ్చిందంటే P3W3 ఎందుకంటే సెట్ ఇది థర్డ్ ఐటమ్. సో అందుకోసం 66 లో నుంచి P3W3 తీసేసాం. ఫస్ట్ ఏమో లాస్ట్ టోటల్ సెట్స్ లోని లాస్ట్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ ని తీసుకున్నాం. తీసుకొని అదేంటి అది బిలాంగ్స్ టు అంటే థర్డ్ ఐటమ్ నుంచి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు x3 ఫైండ్ అవుట్ చేయడానికి. సో బిలాంగ్స్ టు S3 నాట్ బిలాంగ్స్ టు S2 ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే థర్డ్ ఐటమ్ 1 అన్న. ఈ రెండు కండిషన్స్ లో ఒకటి ఫాల్స్ అయినా థర్డ్ x3 0 అవుతుంది అనమాట. ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూ ఉన్నాయి కాబట్టి x3 1 అన్నాం. అయితే ఎప్పుడైతే 1 అన్నామో ఆ 1 అయినప్పుడు ఈ 66 అనే సెట్ లో నుంచి థర్డ్ ఐటమ్ ఉన్న P3W3 ఉంది చూడండి. ఆ P3W3 సెట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా P3W3 వాల్యూస్ ఆ సెట్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 66 మైనస్ 5, 4 అంటే ఇది P3W3 అనమాట. సో ఇప్పుడు ఏదైతే సెట్ వచ్చిందో ఆ సెట్ ఈ సబ్ట్రాక్ట్ చేయగా వచ్చినది 1, 2. ఇప్పుడు ఏంటి ఇందాక 66 బిలాంగ్స్ టు S3 అన్నాగా. ఇప్పుడు ఈ సెట్ ని బిలాంగ్స్ టు S2 ఈ సెట్ ని నాట్ బిలాంగ్స్ టు S1 అంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ 1, 2 అనేది S2 లో ఉందా లేదా S2 లో ఉందా లేదా చూడాలి. ఈ 1, 2 అనేది S1 లో ఉందా లేదా అని చూడాలి. సో ఇప్పుడు చూడండి S2 లో 1, 2 ఉంది. S1 లో కూడా 1, 2 ఉంది. నాట్ బిలాంగ్స్ టు అన్నారుగా అంటే ఇక్కడ ఏమైంది కండిషన్ ఫెయిల్ అయింది. సో ఇక్కడేమో ఉంది ఇక్కడ ఉండకూడదు కానీ ఉంది. సో అంటే ఏమైంది దట్స్ వై x2 ఈక్వల్ టు 0 x3 ఈక్వల్ టు 1 ఉంటేనే అంటే థర్డ్ ఐటమ్ ని ప్లేస్ చేస్తున్నాం. థర్డ్ ఐటమ్ ని ప్లేస్ చేస్తున్నామంటే బ్యాక్ సైడ్ లో థర్డ్ ఐటమ్ ని పెట్టంటే రిమైనింగ్ ఎంత అన్నది కావాలి. ఆ పర్పస్ గా మనం 1, 2 అన్నాం. ఇప్పుడు 1, 2 బిలాంగ్స్ టు S2 1, 2 నాట్ బిలాంగ్స్ టు S1 అన్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ని ప్లేస్ చేయాలి. సో అయితే ఇక్కడ ఏమైంది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి x3 ఈక్వల్ టు 0 ఇక్కడ x3 ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి మళ్ళా ఇలా P2W2 ని సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ x2 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి అంటే ఐటమ్ ని ప్లేస్ చేయట్లేదు కాబట్టి సో ఈ 1, 2 అనే సెట్ ని మళ్ళా ఇప్పుడు S1 తో S0 తో చూడాలి. సో 1, 2 బిలాంగ్స్ టు S1 1, 2 నాట్ బిలాంగ్స్ టు S0 అన్నాం. అయితే ఇక్కడ 1, 2 బిలాంగ్స్ టు S1 చూద్దాం. 1, 2 బిలాంగ్స్ టు S1 ఉన్నది. 1, 2 నాట్ బిలాంగ్స్ టు S0 సో లేదు. అంటే ఏమైంది ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో అంటే ఇంకా 3 ఐటమ్స్ అంటే ఇది ఫస్ట్ ఐటమ్ గా ఫస్ట్ ఏమో x3 1 అయింది x2 0 అయింది. ఇప్పుడు ఇది రెండు ట్రూ అయింది అందుకని x1 అని 1 అన్నాం. అంటే ఫైనల్ గా x1 ఈక్వల్ టు 1 x2 ఈక్వల్ టు 0 x3 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేస్తున్నాం మన ఫార్ములా ఉంది కదా సిగ్మా PIXI ఈక్వల్ టు P1x1 ప్లస్ P2x2 ప్లస్ P3x. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా P1W ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకున్నాం. దాంట్లో P1 ఈక్వల్ టు 1 x1 ఈక్వల్ టు 1 P2 ఈక్వల్ టు 2 x2 ఈక్వల్ టు 0 P3 ఈక్వల్ టు 5 x3 ఈక్వల్ టు 1. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు ఇది అన్నమాట సొల్యూషన్. ఓకే సో అంటే మనము సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పామో అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నేను చెప్పింది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అర్థమైందమ్మా స్టూడెంట్స్? అంటే ఇది చేస్తుంటేనే మనకి డౌట్స్ రైజ్ అవుతుంటాయి. అర్థమవుతుందో లేదో అనేది తెలుస్తుంది. ఓకే ఒక్కసారి ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఇంకొక ప్రాబ్లం ఇస్తూ మీరు చేయండి. నేను ఇద్దరం కలిపి నేను చెప్తూ ఉంటాను మీరు చేద్దు ఉంటాను. ఒక్కసారి ఇది నోట్ చేసుకుంటారమ్మా. లేకపోతే ఈ స్లైడ్ పెడితే నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసినా సరే. ఈ స్లైడ్ పెడితే నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేశారా? ఫస్ట్ ఇది కూడా 3 ఐటమ్స్ గా చూపిస్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా.
3 items కే చూపిస్తున్నానమ్మా ఇది. పిల్లలు ఓకేనా? అర్థమైందమ్మా స్టూడెంట్స్? ఇంకో ప్రాబ్లం ఇస్తూ మీతో చేయిస్తాను, ఓకేనా అమ్మా? ఇంకో ప్రాబ్లం చేయిస్తాను, ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం నోట్ చేసుకుంటారా తల్లి? ఫస్ట్ అది ఏమైతే చేంజెస్ నేను చెప్తూ ఉంటానో అది మీరు ఇక్కడ నుంచి కదా ఇనీషియల్ గా ఫస్ట్ మీరేంటంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్ చేసుకున్నామా? ఫైండ్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ 01 knapsack problem. Find optimal solution for 01 knapsack problem using dynamic programming. ఇక్కడ మిమ్మల్ని అప్పుడే ఇబ్బంది పెట్టకూడదని 3 ఐటమ్స్ చెప్తున్నాను రా తల్లి. m equivalent to 20, n equivalent to 3. అమ్మ నాప్సాక్ 4 అప్లికేషన్స్ లో వస్తుంది, ఒకటి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, n equivalent to 3, w1 w2 w3 equal to బ్రాకెట్స్ లో w1, w2, w3 equal to బ్రాకెట్స్ లో 18, 15, 10. 18, 15, 10. నెక్స్ట్ బ్రాకెట్స్ లో p1, p2, p3 ఈక్వల్ టు 25, 24, 15. p1, p2, p3 ఈక్వల్ టు 25, 24, 15. సో ఇలా ప్రాబ్లం ఇస్తారండి. మనం సెట్స్ రాసుకోవాలనుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ p1 w1 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 25, 18 కదా. సో బ్రాకెట్స్ లో 25, 18 రాయండి. నెక్స్ట్ p2 w2 ఈక్వలెంట్ 24, 15 రాయండి. నెక్స్ట్ p3 w3 ఈక్వలెంట్ 15, 10 రాయండి. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్ గా ఈ ఇందాక ఫార్ములా చెప్పాము చూడండి, ఈ 2 ఫార్ములాస్ అంటే ఇది p⁵ కాదమ్మా, కింద pi, p⁵ కాదు, pi అమ్మా. సో ఇక్కడ ఫార్ములాస్ 2 రాయండి అమ్మా. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇనీషియల్ గా ఇక్కడ s⁻0 0 చెప్పాను కదమ్మా. సో s⁻1 1 ఈ ఫార్ములా వేసి సో ఇది రాసి ఇప్పుడు మనం తీసుకున్న సెట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 0 0 ప్లస్ మన సెట్ లో p1 w1 అంటే ఏమొచ్చిందమ్మా? 25, 18. సో అంటే మనకి ఇక్కడ 25, 18 వస్తుంది. అమ్మ చేస్తున్నారా? అక్కడ వరకు చేస్తున్నారు చూడండి. అమ్మ ఇంకొక విషయం రా తల్లి, రేపు ఎల్లుండి కొంచెం క్లాస్ అడ్జస్ట్మెంట్ జరిగింది. జయా మేడం ఏమో ట్యూస్డే వెనస్డే తీసుకుంటారు, డా ఏమో నేను ఫ్రైడే సాటర్డే తీసుకుంటానమ్మా. ఇంకా మెసేజ్ పెట్టట్లేదు. పూజిత పిల్లలు రేపు ఎల్లుండి అంటే ట్యూస్డే వెనస్డే జయా మేడం తీసుకుంటున్నారు. ఏది 3rd అవర్ 10 to 11. నేను ఫ్రైడే సాటర్డే మేడం అవర్స్ నేను తీసుకుంటున్నాను. అంటే కొంచెం రేపు డై డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నా. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వనన్నారు, ఈ కరోనా వల్ల చాలా తక్కువ మందిని చూస్తున్నారంట. ప్రతిలా అడగ ఒప్పుకున్నారు, చాలా భయంగా ఉందండి అంటే. సో అందుకోసం కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ రా తల్లి. ఒకసారి మేడం కి నేను చెప్తాను, ఒకసారి ఇంకా మెసేజ్ పెట్టండి క్లాస్ దాంట్లో, ఓకేనమ్మా? ఓకే, ఇక్కడ వరకు చేశారా తల్లి? S11 వరకు 25, 18 వచ్చిందా తల్లి? సో నెక్స్ట్ ఇది చేయాలన్నమాట.
అంటే s to the power of 1 equivalent to s to the power of 0 plus s11. ఇప్పుడు ఇది ఏమన్నాము అమ్మ, ఇది యాడింగ్ అని పెట్టుకోండి, ఇది మ్యాచింగ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు s to the power of 0 plus s11 అంటే ఏం జరుగుతుంది? 0 0 ఇది మ్యాచింగ్ అమ్మ, ప్లస్ 25 18 అంటే సెట్స్ కంబైన్ చేస్తున్నాం మనం. ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? 0 0 కామా ఇక్కడ 25 18 వస్తుంది. ఇక్కడ వరకు ఓకేనా అమ్మా? ఇక్కడ ఓకేనా తల్లి? ఇప్పుడు ఇది చేస్తున్నాం. s square of 1 equal to s to the power of 1 plus p2w2. అంటే ఇప్పుడు s1 అంటే ఇది తీసుకోవాలి కదరా తల్లి. బాయ్స్ మీకు అర్థమవుతుందా నాన్న? జశ్వంత్, అజయ్, శేఖర్ ఫాలో అవుతున్నారా బాబు? లక్ష్మీరెడ్డి పిల్లలు ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇక్కడ 0 0 కామా ఇక్కడ ఏమొస్తుంది మన ప్రాబ్లంలో 25 18 ప్లస్ ఇక్కడ ఏం రావాలి? p2w2. p2w2 అంటే మనకి ఏమొచ్చిందమ్మా? 24, 15 కదా p2w2 అంటే. సో 24, 15. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడేమో యాడ్ చేసా, ఇక్కడేమో యాడ్ చేసాం, ఇక్కడేమో యాడ్ చేసా, ఇక్కడ మర్జ్ చేసా. అలాగే ఇప్పుడు యాడ్ చేయాలి కదా. అంటే ఏంటి? 0 0, 25 18 ప్లస్ 24 14. అంటే ఈ 24 14 0 0తో యాడ్ చేయాలి, ఈ 24 15 25 18తో యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే మనకు వచ్చిన సెట్ ఏంటమ్మా? ఏమొచ్చింది? 24 15 49 33 అంతేగా వచ్చింది అమ్మ. అక్కడ ఈక్వల్ టు 2 అని పెట్టుకోండి, ఇక్కడ ఈక్వల్ టు 1 అని పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా? s స్క్వేర్ చేయాలి కదా. s స్క్వేర్ అంటే ఏం చేస్తున్నాం? s to the power of 1 plus s square of 1. అంటే ఇదేం చేస్తున్నామండి? మర్జ్ చేస్తున్నాం. ఇక్కడ మర్జ్ చేయడం అంటే ఏం చేస్తున్నాం? s to the power of 1 అంటే ఏమొచ్చింది మనకి? 0 0, 25 18 అదొక సెట్ ప్లస్ 24 15 అదొక సెట్ 49 33. అంటే ఈ అన్నిటిని మర్జ్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చిన సెట్ అమ్మా. అంటే ఈ ప్లేస్ లో మనకి వచ్చినది 0 0, 25 18, 24 15, 49 33. ఇక్కడ వరకు వచ్చిందా అమ్మా? వచ్చిందా అమ్మా స్టూడెంట్స్? ఇక్కడ వరకు చెప్పుకున్నాం అబ్బా. x3 x2 ఆ పర్జింగ్ రూల్ అది రేపు చెప్పుకుందాం, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. వచ్చిందిరా తల్లి? ఇప్పుడు ఈక్వల్ అంటే 3తో చేస్తాం. అంటే s³ of 1 అంటే s square plus p3w3. s స్క్వేర్ అంటే ఏమొచ్చిందిరా తల్లి? 0 0, 25 18, 24 15, 49 33 అదొక సెట్, అది బ్రేసెస్ లో పెట్టి. ఇప్పుడు p3w3 అంటే ఏంటి? 15 10 కదమ్మా. సో యాడ్ చేయండి. అంటే 15 10 ని 0 0తో, 15 10 ని 25 18తో, 15 10 ని 25 15తో, 15 10 49 33తో యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొచ్చింది? యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఫస్ట్ 15 10 వచ్చింది. నెక్స్ట్ అమ్మా 40 28 వచ్చింది. నెక్స్ట్ అమ్మా 39 25 వచ్చింది. నెక్స్ట్ అమ్మా 64 43 వచ్చింది. అంటే s³ of 1 కి వచ్చినది అనమాట. ఇంకా లాస్ట్ ఇది s³ ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ s3 of 1. మనకి s స్క్వేర్ లో ఏమొచ్చిందమ్మా ఇందాక? s స్క్వేర్ లో 0 0, 25 18, 24 15, 49 33 వచ్చింది. ఇక్కడ s³ of 1 లో ఏమొచ్చింది మనకి? 15 10, 40 28, 39 25, 64 అన్నిటినీ మర్జ్ చేసాం. అంటే మనకి ఫైనల్ గా ఆ 8 ఐటమ్స్ ఇక్కడ వరకు అయింది. సో నెక్స్ట్ పర్జింగ్ రూల్ x1 x2 x3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పిల్లలు? అందరికి శ్రీవాణి, ప్రీతి, జ్యోతిప్రియ, అందరూ, అనుష, అందరికి అర్థమైంది కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఓకే.
ఇది Yes, ma'am. ఇప్పుడు ఇది నేను చెప్పాను కాబట్టి ఇంకొకటి మీతో చేయిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. అప్పుడు ఏదైనా ఉంటే అంటే ఈ పర్జన్ రూల్ ఇంకా క్లారిటీగా మీరు చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తాయి కదా, ఆ డౌట్స్ రైజ్ చేసిన క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ రా తల్లి. ఓకే ఓకే అమ్మా.